మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాజ్గూడ 24వ డివిజన్ లో ఉన్న కోమటికుంట చెరువు పూర్తిగా కంపుమయం కావడంతో పరిసర కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు తమ దృష్టికి తీసుకురాగానే ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి కాలనీ వాసులతో కలిసి ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాల కారణంగా చెరువులో వరద నీరు సరిగ్గా వెళ్లకపోవడంతో కట్ట చుట్టూ నీరు నిలిచిపోయి మురికి కుంపలా మారిందన్నారు. దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగి ప్రజలు రోగాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువయ్యాయని, ప్రత్యేకంగా ఎంఆర్ఆర్ కాలనీ, వైఎస్ఆర్ నగర్, జయశంకర్ కాలనీ, విశాఖ నగర్, బిఆర్ఆర్ కాలనీల ప్రజలు ఈ పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువు పక్కన ఉన్న వాకింగ్ ట్రాక్ ప్రాంతం కూడా పూర్తిగా దుర్వాసనతో నిండిపోయి వాకింగ్ కు వచ్చేవారు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలకులు సరైన ప్రణాళిక లేకుండా సుందరీకరణ పనులు ప్రారంభించి వాటిని అసంపూర్ణంగా వదిలేయడంతో లక్షల రూపాయల ప్రజాధనం వృధా అయిందన్నారు. కోమటికుంట సుందరీకరణ పనులను పూర్తి చేసి చెరువు పరిసరాలను పూర్తిగా పరిశుభ్రపరచాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ తరపున కృషి చేస్తామని మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ సరస్వతుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి తక్షణ చర్యలు ప్రారంభించేలా చూస్తామని నవారు మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు వీరేష్, కాశీనాయుడు, కిషోర్, అరవింద్, వంశీ, మధు, శ్రీనుచారి, శంకర్, మాలకొండయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అల్మాసురా గ్రామ పరిధిలోని 24వ డివిజన్ ఎంఆర్ఆర్ కాలనీ పక్కన అదేవిధంగా ఉన్న ఈ కోమటికుంట చెరువు ఏదైతే గత 4 ఏళ్ల క్రితం సుందరీకరణ పేరుతో స్టార్ట్ చేసిరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే మధ్యలోనే వదిలేసిరు. ముందుగా 2 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పి నిధులు కేటాయించడం, ఈ పనులు చేస్తాం, సుందరీకరణ చేసి చుట్టుపక్కల కాలనీ వాళ్ళకి మేలు చేస్తామని చెప్పారు. కానీ ఎందుకో కానీ ₹1 కోటి కేటాయించినట్టు చెప్పిండ్రు. ఆ ₹1 కోటి కేటాయించిరు. ఈ చుట్టుముట్టు పనికిమాల కట్టేసిరు, బండి వేసిరు. ఆ బండి కూడా మెయిన్ రోడ్ పక్కన కొద్దిగా లోపల వేసిరు. అట్లా వేయడం వల్ల ఈ పక్క నుంచి వచ్చే వరద నీళ్లు ఈ గురకల్ప నుంచి అల్మాచుడు రోడ్ పక్కన వచ్చి వరద నీళ్ళు ఇచ్చే నిలవడం వల్ల ఈ వరద ఆ రోడ్డు ఈ కట్ట మధ్యలో నీళ్ళు నిలిచిపోయి ఇది ఒక మురికి కూపంలో తయారైంది. ముఖ్యంగా అటు ఇటు పోయే ప్రజలకు, వాహనదారులకు, ఈ పక్కన కాలనీ ప్రజలు ఈ మురికి కూపం వల్ల దోమల బెడద, అదేవిధంగా మురికి వాసన వస్తుంది కాబట్టి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఈ పక్కనున్న కాలనీ వాసులు మా దృష్టికి తీసుకురావడంతో గతంలో కూడా ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న మంత్రి గారు సబితా రెడ్డి గారు, అదేవిధంగా లోకల్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఈ దుస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ పార్టీ గత పాలకుల నిర్లక్ష్య ధోరణి, అవగాహన లోపంతో చేసిన ఈ అసంపూర్తిగా మిలిచిన సుందరీకరణ పనుల వల్లనే ఈరోజు ఈ బాధలు ఇక్కట్ల పాలవుతున్న సంగతి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ పక్కనున్న ముఖ్యంగా చుట్టుముట్టున్న ఈ బండి అయితే ఏదవుతుందో దీన్ని సరి చేయకపోవడం వల్ల ఈ వరద నీళ్ళు మొత్తం లోపలనే బయటకు వస్తే బయట లోపలికి పోవడం వల్ల చుట్టుపక్కల కాలనీ వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తొందరలోనే ఈ విషయం మా నాయకుడు మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారి దృష్టికి తీసుకుపోతా ఈ అసంపూర్తిగా ఉన్న సుందరీకరణ పనులు ఏదైతే ఈ కోమటికుంట చెరువుకు సంబంధించిన సుందరీకరణ పనులు పూర్తి చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా వంతు కృషి చేస్తాం. అదేవిధంగా చెరువులో ఉన్న గుర్రపు డెక్క కూడా తీయించే ఏర్పాటు చేయిస్తాం. స్థానికంగా ఉన్న బడంపేట మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి గతంలో తీసుకుపోయినాం. ఇప్పుడు మరోసారి ఈ విషయాన్ని ఈ 24వ డివిజన్ కాలనీ తరఫున, అదేవిధంగా ఈ చుట్టుపక్కల కాలనీ తరఫున ఈ విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కారం కోసం మేము కృషి చేస్తాం. ముఖ్యంగా ఈ చెత్త చెదారము, శానిటేషన్ కరెక్ట్ లేదు. ఈ శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత శానిటేషన్ సిబ్బందికి ఉంది. ముఖ్యంగా సిబ్బందిని పురమాయించిన అవసరం ఈ శానిటేషన్ అధికారులకు ఉంది. కాబట్టి ఈ విషయం మీద మా పార్టీతో డిమాండ్ చేసేది ఏంటంటే ముఖ్యంగా ఈ చెరువు కట్ట పక్కన ఈ మట్టి పూడ్చాల్సిన అవసరం ఉంది. ఈ చెరువు ఈ రోడ్డు పక్కన ఇదంతా ఖాళీ ఉంది కదా, ఈ ఖాళీ ఉండడం వల్ల ఈ మురికి నీళ్ళు ఏర్పడి ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ చెట్లు అక్కడ ఉన్న మురికి చెట్లు కానీ ఈ అపరిశుభ్రంగా ఉన్న ఈ చెత్తను తీసేసి ముందు డిస్మెంటల్ కూడా పనికి డిస్మెంటల్ కాకుండా ఒక మంచి మట్టి, మొరమట్టి కానీ ఇంకేదైనా మట్టి తీసుకొచ్చి ఈ లెవెల్ చేసి ఈ వాకింగ్ ట్రాక్ను మంచిగా చేస్తాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఈ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు అదేవిధంగా మంచిగా పూర్తి స్థాయిలో అవినీతి లేకుండా నాణ్యత పరంగా
ఈ సుందరీకరణ పనులు చేయించడానికి మా వంతు కృషి చేస్తాం. రాబో రోజుల్లో తప్పకుండా ఈ అసంపూర్తిగా ఉన్న సుందరీకరణ పనులు చేయించడంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా వంతు కృషి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ప్రజలందరూ చూస్తుంటే తెలిసిపోతుంది గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది అనేది. ఈ కాలనీవాసులు, ముఖ్యంగా కాలనీవాసులకే తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే. ఈ దోమలు, ఈ దుర్వాసన, ఇది రావడం పోవడం, అభివృద్ధి అనేది అభివృద్ధి అని మన కళ్ళ కనబడ్డట్టు కనబడుతుంది. ఇక్కడ ఏమైనా కానీ వాళ్ళ మీద మన మీద వాళ్ళని అనుకోకుండా మా కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడు కేఎల్ఆర్ గారి దృష్టికి మేము మా నాయకులు అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుపోయి ఈ కాలనీ వాసులకి ఈ దుస్థితి లేకుండా చూస్తామని, మరీ ముఖ్యంగా ఈ రోగాలు వచ్చేదే సీజనల్ వ్యాధులు, జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, మరీ ముఖ్యంగా ఈ దోమలతోనే వస్తాయి ఈ రోగాలు. అటువంటి టైంలో దీన్ని ఇట్నే నిరుపయోగంగా పెట్టి చిత్తకూపంలోకి పెట్టినందుకు ఈ కాలనీ వాసులకైతే పూర్తి స్థాయికి అర్థమైంది గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి అంటే ఏంది అనేది. ఇప్పటి నుంచి అయినా ఇది మేల్కొని మా దృష్టికి ఏదైనా సమస్యలు ఉంటే మా నాయకుడు మా కేఎల్ఆర్ గారు అందరం తీసుకొచ్చి ఇటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామని మనం చేస్తున్నాం.